ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగే 5వ టెస్ట్ మ్యాచ్ కోసం రెండు జట్లు సిద్ధమవుతున్నాయి. టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పిచ్ క్యూరేటర్తో గొడవ పడినట్లుగా ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆ సమయంలో బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కలగజేసుకొని పిచ్ క్యూరేటర్ను కాస్త దూరంగా తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా గంభీర్ క్యూరేటర్ మధ్య వాగ్వాదం కొనసాగింది. ఈ గొడవకు సంబంధించి బ్యాటింగ్ కోచ్ సితాంశు ప్రెస్ మీట్లో ఒక ప్రకటన కూడా చేశారు. క్యూరేటర్ మొదట మా సపోర్ట్ స్టాఫ్ పై అరిచాడు. పిచ్ క్యూరేటర్ మమ్మల్ని 2.3 మీటర్ల దూరంలో ఉండమని చెప్పారు. మేము జాగర్లు ధరించాం. మీరు రబ్బర్ స్పైక్స్లు ధరించి పిచ్ను చూస్తుంటే దానిలో తప్పేమీ లేదు. మైదానానికి ఎటువంటి నష్టం జరగలేదని మేము చెప్పాం కూడా. ఐస్ బాక్స్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ గొడవ జరిగింది. దాని కారణంగానే గంభీర్ కోపంగా ఉన్నాడు. ది ఓవల్ క్యూరేటర్తో మాట్లాడడం ఎంత కష్టమో అందరికీ తెలుసని అన్నారు సితాంశు. అయితే ఈ వీడియోతో పాటు సోషల్ మీడియాలో ఇంకొక ఫోటో కూడా బాగా వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ 2025 మ్యాచ్కు ముందు అదే పిచ్పై క్యూరేటర్తో పాటు హెడ్ కోచ్ బ్రెండన్ మెకలం నిల్చొని మాట్లాడుతున్న ఫోటో కూడా బాగా వైరల్ అవుతోంది. అది కూడా మ్యాచ్ ప్రారంభానికి సరిగ్గా 2 రోజుల ముందు వాళ్ళు అలా పిచ్పై నిల్చొని మాట్లాడారు. పిచ్కు 2.5 మీటర్ల దూరంలో ఉన్నామని స్పష్టం చేశారు టీమిండియా బ్యాటింగ్ కోచ్. కానీ అటు పిచ్ క్యూరేటర్ కానీ ఇటు టీమిండియా కానీ ఒకరిపై మరొకరు ఇప్పటి వరకు కంప్లైంట్ చేసుకోలేదు. చూడాలి మరి ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో.